వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ నాయకుడైన ఉప్పుతోళ్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను దాచపల్లి సిఐ భాస్కర్ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ వైద్యుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ పోలీస్ స్టేషన్కు చేరుకుని హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. అన్యాయంగా రాజకీయ నాయకులు చెప్పారని వైసీపీ నాయకులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్తకబాధితే తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అశోక్ కుమార్ తెలిపారు. కొంత సమయం పోలీసులకు అశోక్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ తంగడి గ్రామం నుంచి ఒక యువకుడిని తెల్లవారుజామున కొంతమంది టీడీపీ వెహికల్స్లో తీసుకొచ్చి దారుణంగా కొట్టి ఒక ప్రైవేట్ రూమ్లో పెట్టడం, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆ వ్యక్తి కదలలేని పరిస్థితిలో ఉన్నా కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది, ఏం కేసు అని అడగటానికి కూడా లోపలికి రానివ్వకుండా దారుణంగా కొట్టి ఆ రూమ్లో పడేసి అడగటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని దుర్భాషలాడుతూ లోపలికి రానివ్వకుండా, అతనితో మాట్లాడనివ్వకుండా చాలా ఇది చేస్తున్నారు. పోలీసు వారిని, అదేవిధంగా డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని మేము ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాము. ఇప్పటికే ఈ దాచేపల్లి మండలంలో సిఐ భాస్కర్ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా స్టేషన్కి బేడీలు వేసి మొత్తం రాష్ట్రం మొత్తం దాచేపల్లి వైపు చూసేలాగా చేశారు. ఇప్పుడు అతన్ని కనుక బయటికి తీసుకొస్తే కదలలేని పరిస్థితి చూసి ఎక్కడ ఈ ఉద్రిక్తంగా మారి అందరూ ఎగబడతారో అని చెప్పి కనీసం ఆ సిఐ దగ్గరకు కూడా రాకుండా పక్కనటువంటి పిడుగురాళ్ళ మరియు గురజాల సిఐల్ని పిలిపించుకొని వాళ్ళ చేత ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త, నాయకులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మేమందరం ఒకటే అడుగుతున్నాం, అతన్ని ఏ కేసు మీద తీసుకొచ్చారు? సరే, మీరు కేసు పెట్టుకుంటారు, కరెక్ట్ కాదు అను. తెల్లవారుజామున 4 గంటలకు తీసుకొచ్చేటప్పుడు అరెస్ట్ వారెంట్ ఏదన్నా మాట్లాడితే లీగల్గా చూసుకుంటాం. లీగల్ ఏంటండి లీగల్? మీకు లీగల్ తెలుసా? అరెస్ట్ చేసేటప్పుడు కనీసం అరెస్ట్ చూపించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా నోటీస్ ఇచ్చారా? లేదు. తీసుకొచ్చి ఆ వంతున కొట్టేసి ఇప్పుడు అడుగుతుంటే మీరెవరు అడగటానికి? లీగల్ రాండి అంటే అసలు కనీసం ఆ సిఐ బయటికి రావడానికి కూడా భయపడుతున్నాడు అంటే మీరు చూడండి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న దానిలోంచి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఈ సిఐపై కనుక చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కాదు, 1-2 రోజుల్లోనే కనుక చర్యలు